అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి చికెన్ కూర నేను చూపిస్తున్నానండి. 6 కిలోల దాకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫంక్షన్స్కైనా మీరు చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. చాలా సింపుల్ అంటే సింపుల్ మెథడ్లో నేను చూపిస్తాను. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే తప్పక మళ్ళీ అడిగి చేపించుకుంటారు మీ చేత. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాత్రం నాకు కంపల్సరీగా చెప్పండి. రెండు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక బిర్యానీ పాత్ర తీసుకుంటున్నాను, పెద్ద పాత్ర. అందులోకి 1 లీటర్ ఆయిల్ పోసుకుంటున్నాను. స్పైసీనెస్ కోసం యాలకులు 12 గ్రాములు, లవంగాలు 8 గ్రాములు, దాల్చిన చెక్క 12 గ్రాములు తీసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి 2 కిలోల 400 గ్రాములు తీసుకోవాలి. 1 కిలోకి అయితే 400 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా బ్రౌన్ కలర్ చేయకుండా లైట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి పిరికిడు కరివేపాకు వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. 6 పచ్చిమిరపకాయలు కరెక్ట్గా ఉంటుంది ఈ గ్రేవీలోకి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 600 గ్రాములు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. 5 నిమిషాల పాటు సన్న మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇక్కడ టమాటోలు వచ్చేసి సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి, 2 కిలోల 400 గ్రాములు. ఉప్పు వచ్చేసి 70 నుంచి 80 గ్రాముల వరకు వేసుకోవాలి, రుచికి తగ్గ మీరు అడ్జస్ట్ చేసుకోండి. పసుపు పొడి వచ్చేసి 30 గ్రాములు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను సాంబార్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, 100 గ్రాములు. ఇది షాపులలో మీకు దొరుకుతుంది. కాశ్మీరీ మిర్చి పౌడర్ వచ్చేసి 50 గ్రాములు వేసుకుంటున్నాను. ధనియాల పొడి 200 గ్రాములు వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి 10 గ్రాములు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడికింది అనేది. మసాలా అంతా ఈ విధంగా ఉడకాలండి. పేస్టు ఈ విధంగా రావాలి. ఇప్పుడు వచ్చేసి మనము 6 కిలోల చికెన్ యాడ్ చేసుకుందాం. 4-5 సార్లు వాష్ చేసిన చికెన్ వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మంట వచ్చి సన్న మంట మీద పెట్టుకొని కలుపుకోండి. ఇందులోకి చికెన్ మసాలా పౌడర్ వచ్చేసి 100 గ్రాములు వేసుకోండి. బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచి. అప్పుడు చికెన్ అనేది ఒక 20% వరకు ఉడికిందని తెలిసిపోతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలకంతా మసాలా అంతా బాగా పట్టిందని మనకి తెలుస్తుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనము వాటర్ పోసుకుందాం. నేను ఇక్కడ 6 లీటర్లు వాటర్ పోసుకుంటున్నాను. గ్రేవీ కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని పోసుకోండి, మీకు ఎంత కావాలంత. ఇందులోకి ఒక పిరికిడు కొత్తిమీర, 2 లెమన్ జ్యూస్లను పిండుకొని పోసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందనేది చికెను. ఇప్పుడు ఆఖరిగా 10 గ్రాములు గరం మసాలా పౌడర్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర పైన చల్లుకోండి గార్నిష్ కోసం.
చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ అంతా పక్కగా పెట్టుకుంటే మీరు 100%గా చేసి పెడతారు. ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టారంటే ఇంకా మిమ్మల్ని వదలరు ఎవరైనా కానీ. అంత పర్ఫెక్ట్గా అంత టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ మాత్రం తెలపండి ఎలా వచ్చిందనేది. చికెన్ చూపిస్తాను చూడండి ఎలా ఉడికిందో. ఇంతేనండి, చాలా సింపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఇలాగే మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.